నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రహాల శుభాలను, మరికొన్ని సందర్భాలలో ఇతర గ్రహాలు అశుభాన్ని కూడా సూచిస్తూ ఉంటాయి. ఆయా సందర్భాలలో మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, రాబోయే అడ్డంకుల్ని ఏ విధంగా మనం అధిగమించాలి, తదితర అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి, వారంలో జరిగే ఫలితాలను సవివరంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష నిపుణులు డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారం ఏ విధంగా ఉన్నాయండి? ఈ వారం విశేషం ఏంటంటేనమ్మా, ప్రధానంగా గురు శుక్ర కుజగ్రహాలు సింహరాశిలో ఉండటం, అలాగే కన్యారాశిలో బుధ రాహు గ్రహాల సంచారం, ఇక చంద్రకేతువులు మీనంలో, శని భగవానుడు ఎప్పటిలాగానే వృశ్చిక రాశిలో సంచరిస్తుంటే సూర్యోదయ లగ్నం తులాలగ్నమైంది. లగ్నంలో నీచ స్థానంలో సూర్య భగవానుడు ఉన్నాడు. ఎప్పుడైతే సూర్యుడు నీచలో ఉంటాడో ప్రతి పని అందరూ ఆలోచించి 1-2 సార్లు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అధిక గ్రహాలు శుభస్థానాల్లో ఉండటం వల్ల మంచి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ వారం ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉందా అండి? విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో కార్యసిద్ధిని సాధిస్తారు. ప్రధానంగా 6వ స్థానంలో బుధ రాహు గ్రహాలు విశేషమైనటువంటి బలాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా రాహువు కన్యలో ఉన్నప్పుడు బలవంతుడే ఉంటాడు. కన్యాగృహం స్వక్షేత్రంగా భాసిల్లుతుంది. ఇదే సమయంలో మూల త్రికోణ ఉచ్చ స్వక్షేత్ర స్థానాలుగా ఉన్నటువంటి కన్యారాశి బుధుడికి ఎంతగానో సహకరిస్తోంది. ఈ విషయంలో గురుగ్రహము అలాగే శుక్రగ్రహం పంచమ స్థానంలో కూడా యోగించడం విశేషమైన గౌరవం లభిస్తుంది. విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధిస్తారు. చంచల స్వభావం వల్ల తడబాటు కూడా కనపడుతుంది. అలాగే కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. తెలివిగా వ్యవహరిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో అప్రమత్తత అవసరం, సంభాషణా సామర్థ్యం అవసరం. ప్రశాంతమైన జీవనం ఉన్నది. వారాంతంలో శుభవార్తలు వింటారు. విశేషమైనటువంటి కృషి చేయాలి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ మహాగణపతిని ధ్యానించడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీ గణపతి సందర్శనం విఘ్న నివారణమే కాకుండా ఐశ్వర్యప్రదం కూడా. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. సప్తమంలో రవి, ద్వాదశంలో చంద్రుడు, పంచమ కుజుడు, అష్టమ శని, ద్వాదశ కేతువు. ఈ గ్రహాలకు సంబంధించిన దానాలు ఇచ్చినా ధ్యానం చేసుకున్నా కూడా గ్రహపీడ తొలుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉందా అండి? సకాలంలో నెరవేరే సిద్ధి కూడా కనబడుతుంది. ముఖ్యంగా 4 గ్రహాలే యోగిస్తున్నాయి. ఇక్కడ షష్ఠ స్థానంలో సూర్యుడు, లాభంలో చంద్రుడు, చతుర్థ శుక్రుడు, అలాగే లాభ కేతువు. ఆత్మగౌరవంతో ముందుకు సాగుతారు. మనోబలం కాపాడుతుంది. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. బంధువుల వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. మిత్రుల సాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితం ఉన్నది. ఆర్థికంగా కొంత నష్టం సూచితమవుతోంది. కావున తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే నష్టం రాదు. జ్ఞానవంతంగా అభివృద్ధి చెందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని స్మరించడం చాలా మేలు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సీతారాములు, పంచముఖ ఆంజనేయ స్వామి లేదా అభయాంజనేయ స్వామి వారిని సందర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా కుజ, బుధ, గురు,
శుక్ర, రాహువు. ఇందులో పంచమస్థ రాహువు ఎక్కువగా మానసికంగా అడ్డుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ గ్రహాలకి దానం చేసినా ధ్యానం చేసినా సరిపోతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయండి? అదృష్టంతో పాటు ఆర్థిక విజయం కూడా సూచితమవుతోంది. అసలు అదృష్టం అంటేనే ఆర్థికము. అయితే కొన్ని సందర్భాల్లో కార్యసిద్ధి కూడా, పనులు అవటం కూడా అదృష్టమే. ఇక్కడ 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమ చంద్రుడు, తృతీయ కుజుడు, చతుర్థ బుధ, తృతీయ శుక్ర, షష్ఠ శని, దశమ కేతువు. ఇన్ని గ్రహాలు సహకరిస్తున్న కాలంలో అదృష్ట ఫలితం, ఆర్థిక విజయం రెండూ ఉన్నాయి. ఏది అనుకుంటారో అది సిద్ధిస్తుంది. ధనలాభం ఉంది, ఆస్తిని కూడగడతారు. భూలాభం, వాహన లాభాలు సూచితమవుతున్నాయి. పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రుల సందర్శనం ఉంది, ఉల్లాసంగా గడుస్తుంది. ఎన్నో విజ్ఞానవంతమైన అంశాలని తెలుసుకుంటారు. వ్యవస్థాగతంగా బలపడతారు. కుటుంబ సభ్యులకు ఇది చాలా చక్కని శుభకాలం. మంచి పనులు చేస్తారు. దాన ధర్మాల వల్ల సంతృప్తి లభిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీమన్నారాయణమూర్తిని స్తుతి చేయటం చాలా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీమన్నారాయణమూర్తి స్తోత్రం చేస్తున్నాం కాబట్టి విష్ణు సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 3 గ్రహాలే దోషంలో ఉన్నాయమ్మా. ఇక్కడ దానం చేయకపోయినా పర్వాలేదు. రవి, గురు, రాహు. ఇందులో రాహుగ్రహం చతుర్థ కేంద్రంలో ఉంది. చతుర్థ రాహువు ఇక్కడ విఘ్నాలను ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాహుస్మరణ చేసిన లేదా గురు, రవి గ్రహాలను కూడా స్మరించుకున్నా మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏవైనా కలహ సూచనలు ఉన్నాయండి? కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయమ్మా. అలాంటివే కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే వాటిని అధిగమించవచ్చు. ముఖ్యంగా 3 గ్రహాలే సహకరిస్తున్నాయి. గురు, శుక్ర, రాహువు. వాక్స్థానంలో గురు శుక్రులు, అలాగే తృతీయ స్థానంలో రాహువు. స్పష్టమైన నిర్ణయాలు విజయాల బాటను పట్టిస్తాయి. దైవ బలంతో ఒక పని పూర్తవుతుంది. అధికారుల నుండి సహాయం లభిస్తుంది. ధర్మ చింతనతో వ్యవహరిస్తారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అపార్థాలకు తావు ఇవ్వకండి. వివాదాలకు కాలు దువ్వే వారిని దరిచేయనీయకండి. అంటే ఎవరైతే మన ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారో వాళ్ళని గమనించి ముందుగానే మనం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ప్రయాణ విజయం ఉన్నది. భవిష్యత్తు అదృష్టవంతంగా ఉన్నది. కొన్ని సంఘటనలు విచారాన్ని కలిగించవచ్చు. అయితే ప్రతిదీ శ్రద్ధగా ఆలోచిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇలాంటి సమయంలో ఆత్మస్థైర్యం కోసం ఆదిత్య హృదయం చదవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నిజానికి ప్రత్యక్ష సూర్యుణ్ణి సందర్శించాలి. సూర్యుణ్ణి కేవలం దర్శనమే కాకుండా అర్ఘ్యప్రదానం, నమస్కారం చేస్తే చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. రవి, చంద్ర, కుజ, బుధ, శని, కేతు. ఈ గ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యాలని పండితులకు ఇచ్చిన, నానపెట్టి గోమాతకి తినిపించినా కూడా మంచిదే. సింహరాశి వారికి ఈ వారం విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? అంతఃకరణ శుద్ధితో పనిచేయటం ద్వారా విజయ అవకాశాలు సాధ్యమవుతాయి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా జన్మస్థ శుక్ర, ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు, తృతీయస్థగతుడైన సూర్యుడు. అడుగడుగున అనుమానాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ దాటి సత్ఫలితాలు సాధిస్తారు. విశ్వాసంతో పనిచేసి పెద్దల ఆశీర్వచనం పొందుతారు. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. కొందరు అదే పనిగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వారిని ఎక్కువగా పట్టించుకోవటం వల్ల మనశ్శాంతి తగ్గే సూచన గోచరిస్తోంది. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రాలు ఇవ్వండి. శక్తి పెరగటం కోసమే దుర్గాస్తుతి చేయటం చాలా మంచిది.
ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వ్యాఘ్ర వాహిని అయిన దుర్గామాత సందర్శనం వల్ల ఆత్మశక్తి, తెలివి రెండూ సమకూరుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయండి. ప్రధానంగా రాహుకేతువులు అనుకూలంగా లేరు. వాక్స్థానంలో ఛాయాగ్రహాలు ఉన్నప్పుడు మనం ఒకటి మాట్లాడితే మరొకటి అర్థమవుతుంది ఎదుటి వ్యక్తులకి. కాబట్టి ఈ 6 గ్రహాలకి మనం దానం చేసుకోవాలి. అవి ఏంటంటే చంద్రకుజ, గురు, శని, రాహుకేతువులు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వటం వల్ల ప్రశాంతత పెరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పురోభివృద్ధి ఏమైనా సూచనలు ఉన్నాయండి? నమ్మకంతో పనిచేయడం వల్ల మీరు అడిగిన ప్రశ్న సానుకూలత చెందుతుంది, అనుకూలంగా ఉంది. 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా బుధ, రవి గ్రహాలు బాగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఏం గ్రహాలు అంటే అవి సప్తమంలో చంద్రుడు, తృతీయంలో శని. ఈ ఇద్దరు సహకరిస్తున్నారు. ధైర్యంగా వ్యవహరించాలి. కాలం వృధా కాకుండా చూసుకోవాలి. తార్కిక వాదంతో ముందుకు వెళ్ళకూడదు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. చైతన్యవంతంగా పనిచేస్తారు. ఫలితం దానంతట అదే వస్తుంది. ఎప్పుడైతే చైతన్యంగా పనిచేస్తామో దానంతట అదే ఫలితం దైవం ద్వారాగా వస్తుంది. నమ్మకంతో పనిచేయడం వల్ల ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా రక్షిస్తాయి. వాదోపవాదాలకు అవకాశం ఎంత మాత్రమో ఇవ్వకండి. ఒక వార్త విచారాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రశాంతత లభిస్తుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్తుతి చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శనం చేస్తున్న క్రమంలో శక్తి ఆయుధాన్ని ధరించి ఉన్నటువంటి స్వరూపాన్ని సందర్శిస్తే మరింత మేలు జరుగుతుంది. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా రవి, కుజ, బుధ, గురు, శుక్ర, రాహుకేతు గ్రహాల యొక్క దోషం అధికంగా ఉన్నది. కాబట్టి ఈ మిగిలిన మంచి గ్రహాలు ఏవేంటవి? అనుకూలిస్తున్న గ్రహాలు చంద్ర, శని. ఈ గ్రహాలకు కూడా దానం చేయటం అంటే 9 గ్రహాలకి నవధాన్యము దాన రూపంలో పండితులకి సమర్పిస్తే మంచిది, లేదా స్వామివారి ధునిలో వేసి నమస్కారం చేసినా మంచిది.